అనంతపురం జిల్లాలో తొలి విడతలో 551 మంది జర్నలిస్టులకు అక్రిడేషన్లు మంజూరుకు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ఆమోదం తెలిపారని అక్రిడేషన్ కమిటీ మెంబర్ ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకుడు రేపటి రామాంజనేయులు తెలిపారు. ఇవాళ అనంతపురం కలెక్టరేట్లో అక్రిడేషన్ కమిటీ మెంబర్లతో చైర్మన్ హోదాలో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. మొత్తం ఇప్పటి వరకు 770 మంది వరకు జర్నలిస్టులు అక్రిడేషన్ల కోసం దరఖాస్తు చేసుకోగా 551 మంది అర్హులుగా గుర్తించారు. వీటిని కలెక్టర్ వద్దకు పంపగా ఆయన కూడా ఆమోద ముద్ర వేశారు. అక్రిడేషన్ కమిటీ సమావేశంలో 12 మంది సభ్యులు పలు అంశాలను చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యంగా దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి అక్రిడేషన్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే చిన్న పత్రికల విషయంలో కూడా దరఖాస్తు చేసుకున్న వారిని పరిశీలించారని కోరారు. వీటన్నిటిపై సానుకూలంగా కలెక్టర్ స్పందించినట్లు కమిటీ మెంబర్ రేపటి రామాంజనేయులు తెలిపారు. ప్రతి టీవీ ఛానల్కు 10 వరకు అక్రిడేషన్లు మంజూరు చేసేందుకు కలెక్టర్ అంగీకరించారన్నారు. పెద్ద పత్రికలకు 52, మరికొన్ని పత్రికలు 40 వరకు అక్రిడేషన్లు వస్తాయన్నారు. జిల్లాలో చాలా వరకు చిన్న పత్రికలు ఉన్నాయని వారికి కూడా అక్రిడేషన్లు ఇచ్చేలా చూస్తామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు వివరించారు. ఇవాళ అనంతపురం జిల్లా కలెక్టరేట్లో అక్రిడేషన్ కమిటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన ఈరోజు సమావేశం జరిగింది. ప్రధానంగా అనంతపురం జిల్లాలో అక్రిడేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి జర్నలిస్టులందరికీ కూడా అక్రిడేషన్ ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా కూడా మేము కమిటీ మెంబర్గా ఏపీడబ్ల్యూజేఎఫ్ ఒక లీడర్గా డిమాండ్ చేయడం జరిగింది. ఈ సమావేశానికి కమిటీ మెంబర్లు మొత్తం 12 మంది ఉంటే 12 మంది కూడా హాజరయ్యారు. మళ్ళీ కలెక్టర్ గారు కూడా సహృదయంతో ఆయన మేము చెప్పినటువంటి అన్ని విజ్ఞప్తులను కూడా స్వీకరించడం జరిగింది. ప్రధానంగా అనంతపురం జిల్లాలో అన్ని దినపత్రికలు, చిన్న పత్రికలు, పెద్ద పత్రికలు, తర్వాత మాసపత్రికలు, వారపత్రికలు, తర్వాత మరి టీవీ ఛానళ్ళకు సంబంధించినటువంటి అన్ని మొత్తం 770 వరకు కూడా దరఖాస్తులు వచ్చాయని చెప్పేసి ఐఎన్పిఆర్ఓ అధికారులు చెప్పారు. వీటిలో 551 వరకు ఇప్పుడు మొదటి లిస్టులో కలెక్టర్ గారు శాంక్షన్ చేయడం జరిగింది. ప్రతి దరఖాస్తును కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే మరి అప్రూవల్కి తీసుకొచ్చామని చెప్పేసి చెప్పారు. మరి ప్రతి కమిటీ మెంబర్ కూడా ప్రతి టీవీ ఛానల్కి దాదాపుగా 10 వరకు ప్రతి టీవీ ఛానల్కి ఇవ్వాలని చెప్పేసి అడిగాము. మరి 10 టీవీ ఛానల్ అన్నిటికీ కూడా 10 వరకు శాంక్షన్ చేశారు. అదే పెద్ద పత్రికల విషయానికి వస్తే 52 వరకు కూడా జిల్లా వ్యాప్తంగా మరి ఇచ్చారు. తర్వాత కొన్ని పత్రికలకి 40 వరకు కూడా శాంక్షన్ చేశారు. మొత్తంగా ఈరోజు మొదటిసారిగా జరిగినటువంటి ఈ అక్రిడేషన్ కమిటీ సమావేశము సక్సెస్ఫుల్గా జరిగింది. దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేశాము. మరి 6 నెలల తర్వాత కూడా సమావేశం ఏర్పాటు చేయాలి. గతంలో కూడా ఎప్పుడు అక్రిడేషన్ కమిటీ కేవలం ఒకసారి మాత్రమే సమావేశం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ 2 సంవత్సరాల వరకు కూడా ఈ కమిటీ సమావేశాలు జరగలేదు. కాబట్టి దయచేసి మరొకసారి సమావేశం నిర్వహించి మిగిలిపోయినటువంటి ఈ అక్రిడేషన్స్ అన్నిటిని కూడా మళ్ళీ మానవతా దృక్పథంతో ఆలోచించి చిన్న పత్రికలకు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము కలెక్టర్ గారిని కోరడం జరిగింది. ఆయన కూడా మరి ఖచ్చితంగా మరో 3 నెలల్లో ఈ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి మరీ ఎవరికన్నా అర్హత కలిగి ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా అక్రిడేషన్ శాంక్షన్ చేస్తామని చెప్పారు. తర్వాత కూడా గతంలో ఇచ్చిన విధంగా కాకుండా ఈసారి చాలా సానుకూలంగా కలెక్టర్ గారు స్పందించారు. దాదాపు చిన్న పత్రికలు అందరికి కూడా ఈ అక్రిడేషన్స్ వస్తాయి. ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే చిన్న పత్రికలు చాలా వరకు సీనియర్ జర్నలిస్టులు అనేక మంది పెద్ద పత్రికల్లో పెద్ద ఛానల్లో పనిచేసి ప్రస్తుతం వాళ్ళు సొంతంగా ఒక పేపరు పెట్టుకొని సొంత జోబీ ఖర్చుల నుంచి కూడా వాళ్ళు ప్రస్తుతానికి మరి పత్రికల్ని రన్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకనే జీవో ప్రకారం కాకోకుండా జీవో కొంత అయినా సరే మినహాయించి మానవతా దృక్పథంతో చిన్న పత్రికలన్నిటికీ ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. ఆ మేరకే చిన్న పత్రికలకి 1+1, 2+1 మరి వాళ్ళ రెగ్యులారిటీని బట్టి ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి కలెక్టర్ గారు హామీ ఇచ్చారు. మరో వారం 10 రోజుల్లో కార్డులన్నీ కూడా ప్రింట్ అయ్యి జర్నలిస్టులందరికీ కూడా అక్రిడేషన్ కార్డు అందుతుంది.